హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది పార్ట్ 4 వీడియో. సో కంటిన్యూషన్ వీడియో అన్నమాట. సో టెంపుల్ పైన వచ్చిన తర్వాత డైరెక్ట్ గర్భగుడికి అయితే వెళ్ళి మేము దర్శనం అయితే చేసుకున్నాము. కానీ అక్కడ వీడియో అయితే తీయలేదు. నేను అక్కడ క్లిప్స్ కొన్ని మిస్ చేసినాము, తీయలేదు. దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇటు టెంపుల్ రైట్ సైడ్కి చూస్తే మొత్తం ఇట్లా కొండలే ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి పైనుంచి కొంచెం కొంచెం చిన్న వాటర్ డ్రాప్లెట్స్ పడుతున్నాయి కదా, అది ప్యూర్ వాటర్ అట. పైన కొండల నుంచి దారగా వస్తున్నాయట. ఇది ఎప్పటికీ పడుతూనే ఉంటాయంట ఈ వాటర్. మీరు చూడొచ్చు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ యోగలింగం అనే టెంపుల్ ఉంది. అంటే టెంపుల్ అంటే శివలింగం విగ్రహం ఉంది. ఇక్కడ మనం మనస్ఫూర్తిగా కోరుకునే కోరిక ఖచ్చితంగా తీరుతుందంట. నేను ఇక్కడ దేవుడికి మొక్కుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను మనస్ఫూర్తిగా మొక్కుందాం అనుకున్నా, ఏదో ఒకటి మాట్లాడినిస్తానే ఉంటాడు. ఇంకా తిరిగేది బాగున్నాయి తల్లి, పోవాలి. వీడియో రన్నింగ్ వస్తుంది కాడుగా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వాటర్ 24 hours అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా 24 hours అవైలబుల్గా ఉంటుంది. భక్తులు ఎవరు వచ్చినా కానీ వాళ్ళని అయితే ఖాళీ కడుపుతో అయితే పంపించారు. ఇక్కడైతే ఖచ్చితంగా ఫుడ్ పెడతారు. అండ్ పడుకోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ ఉంది. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నవి, మీరు చూడొచ్చు. చూడండి, వంటలు కూడా స్టార్ట్ చేసేసి ఇలా అయిపోయినట్టున్నవి. వచ్చే ప్రతి ఒక్క భక్తునికి కానీ ఖాళీ కడుపుతో మాత్రం అస్సలు పంపేవారు. ఇక్కడ మీరు చూడొచ్చు. చూసిన మొత్తం కొండలే ఉన్నాయి. ఎటు చూసినా, ఎటు 4 side చూసినా మొత్తం కొండలే కనిపిస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి వ్యూ కూడా ఎంత బాగుందో. లొకేషన్ చూడండి ఒకసారి. అనుకొని అంగజాతను చూస్తే దిగాలి. मस्त है. कहाँ है वो रोड गया? वो సముద్రం అదే. నీళ్ళేనే అవి, చెరువు. నీకు ఏది కనబడితే అక్కడి కోతి 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 చూడు కదా. మంది బస్తా నేను చేస్తుంది చూడు కోతి. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి.